మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రత్యేక ప్రార్థనలు రెండో దినపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఒక చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనం అందరం బైబిల్ తెరిచి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వాక్యాలు చదువుగా ఇందాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా నెంబర్ 1 సూచక్రియల చేతను, నెంబర్ 2 మహత్కార్యముల చేతను, నెంబర్ 3 నానా విధములైన అద్భుతముల చేతను, నెంబర్ 4 వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దుణపరచబడెను. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహా అద్భుతకరుడైన పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, ఈ యొక్క ప్రత్యేక ప్రార్థన కూడికలు 2వ రోజు మమ్మల్ని తీసుకొచ్చినారు. మీరు తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మక శక్తులను బంధించమని, ప్రతి మాట మాకు దీవెనకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. నా వైపు చూస్తూ కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేయండి. యేసు ప్రభువారు తన సేవకుల్ని నిలబెట్టుకొని వారి ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి ఒక విలువైన మాట ఏంది అంటే, ఇంత గొప్ప రక్షణ కోల్పోతే, లేకపోతే నిర్లక్ష్యపరిస్తే మన యొక్క ప్రత్యేక ప్రార్థన యొక్క మూలమేంటి చెప్పాలి. మన ఈ 4 రోజులు జరుగుతున్నటువంటి ప్రత్యేక ప్రార్థన కూడికల యొక్క మూలమేంటి చెప్పాలి. పోగొట్టుకున్నవన్నీ పొందుకోవాలి. హల్లెలూయా. 2004లోకి రండి. 2004లోకి రండి అమ్మా. 2003లో ఉన్నారు మీరు, 23లో ఉన్నారు. సారీ, 2024లోకి రండి. ఇంకా తెల్లారలేదనుకుంటా మీకు. ఈ ప్రత్యేక ప్రార్థన కూడికల యొక్క మూలమేంటి? పోగొట్టుకున్న ప్రతి మేలు తిరిగి పొందుకోవాలి. మీరు నిద్రలో లేపి అడిగినా కానీ చెప్పాలి. నిద్రలో లేపి అడిగినా కానీ ఈ మాట చెప్పాలి మీరు. స్తోత్రం. జాగ్రత్తగానండి. ఈ గంధకథ రాస్తూ ఇంత గొప్ప రక్షణ అంటే, ఈ రక్షణకి లిమిట్ లేదు. ఈ రక్షణకి లిమిట్ లేదు. చాలామంది అంట ఈ రక్షణని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారంట. ఈ రక్షణని చాలామంది నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. రక్షించబడ్డవారు నిర్లక్ష్యపరుస్తూనే ఉన్నారు. రక్షించబడిన వారు రక్షణకి దూరంగా ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు కాదులే కొంతమంది అనుకుంటారు. మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా అండి. బాప్తిస్వం తీసుకుంటే పాపం చేస్తే పాపమేమో అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు బాప్తిస్వం తీసుకొని కూడా చిన్న చిన్న పాపాలు చేయం కదా అంటారు. గుర్తుపెట్టుకోండి, పాపం నిప్పు లాంటిది. బాప్తిస్వం తీసుకొని పట్టుకున్నా కాలిద్ది, బాప్తిస్వం తీసుకోకుండా పట్టుకున్నా కాలిద్ది, అంతే. బాప్తిస్వం ఎప్పుడు తీసుకుంటావో అప్పుడు నీ పాపాలన్నిటికీ ఒక విడుదల దొరికిద్ది. చెప్పండి నోటేసే, మీ పాపాలన్నిటికీ ఒక విడుదల దొరికిద్ది. అందుకని బైబిల్ చెప్పింది 131 కీర్తన 7వ వాక్యం రాసి ఉంటుంది, యెహోవా యొద్ద విమోచన కృప దొరికిందని రాసి ఉంటుంది అక్కడ. చదవగలరు ఎవరన్నా? అంతే పట్టుకుని హెబ్రీ పత్రిక
హెబ్రీ పత్రిక అంతా ఉంచుకోండి. ఇజ్రాయేలు అబ్బా యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఏం దొరికిందంటమ్మా? యెహోవా యొద్ద కృప దొరికింది, భూలోకంలో ఇంకెక్కడ దొరకదు. తర్వాత ఆమె చప్పట్లు కొట్టండి ఒకసారి. బాగా అండర్లైన్ చేసుకోండి, బాగా కనపడతట. బైబిల్ తెరవంగానే ఆ మాట కనపడతట అండర్లైన్ చేసుకోండి. సంపూర్ణమైన విమోచన. యేసయ్య దగ్గర ఏం దొరికిందంటే సంపూర్ణమైన విమోచన. ఆయన కాడ కృప దొరికింది. అందుకని అన్నాడు, ఓ ఇజ్రాయేలు, ఓ రాంబాబు, యేసయ్య మీద ఆశ పెట్టుకో. ఎందుకు యేసయ్య మీద ఆశ పెట్టుకోవాలంటే ఆయన దగ్గర కృప దొరికిద్ది. ఎందుకు యేసయ్య మీద ఆశ పెట్టుకోవాలంటే ఆయన దగ్గర సంపూర్ణమైన విమోచన దొరికిద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, మమతలూరించే నిరాశల చెర నుండి మమతలూరించే నిరాశల నీవు చూపించకుండా నేనుండలేను, నేను స్తుతించకుండా తప్పకూడదమ్మా. నేను స్తుతించకుండా నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన నీ నామమే నీ నామమే ప్రతిధ్వనించెనే. నా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక ప్రార్థనా కూడికలో రక్షణ ఎంత ప్రాముఖ్యమైందో ఆత్మదేవుడు నాకు చెప్పమని చెప్పాడు. నేను దాన్ని మీకు ప్రకటించడం కోసం ఇక్కడ నుంచో ఉన్నాను. శ్రద్ధగా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పటి వరకు నీకు రక్షణ యొక్క విలువ తెలియలేదేమో, అందుకనేమో రక్షణని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నావు. అసలు రక్షణ ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతుందో తెలుసా మీకు? రక్షించబడ్డ మీరు ఎంత గనులండి. అసలు రక్షణ అంటే ఏంటి? పాత నిబంధన గ్రంథంలో రక్షణ అంటే ఏంటో తెలుసా? చెప్పాలి. మనుషుల చేతుల నుంచి విడిపించటం. చెప్పండి. పాత నిబంధనలో రక్షణ అంటే ఏంటి? మనుషుల చేతుల నుంచి విడిపించటం. అద్భుతమైన ఒక మాట చెప్పమంటారా? అబ్రహాము జీవితాన్ని కనుక మనం ధ్యానం చేస్తే, యాకోబు జీవితాన్ని కనుక మనం ధ్యానం చేస్తే, ఇస్సాకు జీవితాన్ని కనుక మనం ధ్యానం చేస్తే, యేసోబు జీవితాన్ని కనుక మనం ధ్యానం చేస్తే, నన్ను రక్షించమని ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ప్రార్థన చేయలా. ఈ రాత్రి ఒక మాట మాట్లాడుతున్నాను. నువ్వు చేసుకునే ప్రార్థనలో ఇప్పుడు స్టైల్ అయిపోయింది అన్నమాట. ఎన్నిసార్లు
నాకు ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రం చెప్పావు, నన్ను రక్షించేయని ప్రార్థన చేసావు. నాకు ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రం అని కానీ నన్ను రక్షించేయని చెప్పేసి అని ఇప్పుడు ప్రార్థన చేసావా? దేవుని రక్షించాలి. జాగ్రత్తనండి, పాత నిబంధనలో రక్షణ అంటే ఏం చెప్పండి? మనుషుల నుంచి రక్షించడం. కొత్త నిబంధనలో రక్షణ అంటే ఏంది చెప్పాలి? చెప్పాలి. సరే చెప్తాను, నేను మీకు చెప్తాను. బైబిల్లో మనుషుల నుంచి దేవుడు రక్షించాలంటే వాళ్ళు ఏం చేస్తారో చూసి, కొత్త నిబంధనలో మనం ఉన్నాము, మనకి రక్షణ ఎంత ప్రాముఖ్యమైందో దేవుని నుంచి మనం రక్షించబడాలో కూడా నేను చెప్తాను. అందుకే ఆ రక్షణ ప్రాముఖ్యమైంది. ఈరోజు చాలా జాగ్రత్తగా నేను మీకు చెప్తాను. నాకు చాలా ఇష్టమైన వచనం నిర్గమకాండం 14:13 రాసి ఉంటుంది. నిర్గమకాండం 14:13 చదవండి. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా నేడు మీకు కలుగు చేయి రక్షణను. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. చేతి ఎత్తట్లా మీరు, అది చేతి ఎత్తట్లా. ఆమేన్. ఏందంట చెప్పాలి? యెహోవా కలుగు చేయబోయే రక్షణ. ఎలా చేయాలి? ఊరకు నుంచి చూడాలి. అసలు వాళ్ళ రక్షణ, అసలు వాళ్ళ విషయమే రక్షణ ఏందండి? అసలు అంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. రక్షణ ఎలా ప్రారంభించింది? మనుషుల చేతిలో మనుషులు బానిసలైపోయారు. మనుషుల చేతిలో మనుషులు బానిసలైపోయారు. ఈరోజు ఎవరు మనుషులు బానిసలు కాకూడదు. ఈరోజు మనుషులు ఎవరికి బానిసలు కాదు. నేను ఒక చట్నీ కొందామని షాప్ కాడికి వెళ్ళా. షాప్ కాడికి వెళ్తే నాకు కొంచెం ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి తీసుకుంటానికి. చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఒక 10-15 ఐటమ్స్ నేను ప్యాక్ చేపిస్తాను కూర్చొని. ఇందాక చేపిస్తుంటే ఒక ఆమె వచ్చింది. అయ్యయ్యా సార్ నాకు ఒక ఐటమే నాకు ఇస్తే నేను పోతానంది. సరే ఫస్ట్ ఆమె పట్టించి పంపియమ్మా అని చెప్పన్న. ఆమె ఇచ్చేసింది. అందులోకి ఒక ఆయన వచ్చాడు, ఇద్దరు వచ్చారు. ఆయన రాగానే, ఆయన లాంటి ఆయన ఇంకొక రాగానే ఆయన భాషలో ఆయనకి నమస్కారం చేశాడు. బాగుంది. అయితే ఆయనకి 1/2 కేజీ చట్నీ కావాలి, ఈయనకి 1/4 కేజీ చట్నీ కావాలి. ఆయన 1/2 కేజీ చట్నీ తీసుకున్నాడు. ఆయన అంటాడు, నేను వైజాగ్ తీసుకెళ్తానండి పచ్చడి, ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకెళ్తాను, కాబట్టి నాకు కొంచెం త్వరగా ఇస్తే వెళ్ళిపోతాను చెప్పి అన్నాడు. సరే అన్నాను, పాపం ఆయన కూడా కట్టియమ్మని చెప్పన్నా. నన్ను కూర్చోబెట్టి ఆయన కూడా కట్టించేసింది. కట్టించినాక ఆయన ఏమన్నాడంటే, అమ్మ నేను చాలా దూరం తీసుకెళ్ళాలి, జాగ్రత్త అని చెప్పాను, కొంచెం బాగా కట్టమ్మా అన్నాడు. ఈమెమందంటే ఏం చేయమంటావు అంది. ఏమందంటే ఏం చేయమంటావు అంది. ఏం చేయమంటావు అడిగేలేకే ఆయనకు అధికారం నుంచి నన్నెత్తి మనకి వచ్చేసింది. ఏంటి చెప్పండి? పెద్ద వయసే ఉండదు, ఒక 65 సంవత్సరాలు ఉంటాయి అంతే. పాపం చిన్న కుర్రోడే. ఈ 65 సంవత్సరాలు ఆయనకి కోపం వచ్చేసి, ఏమో ఆమె 60 సంవత్సరాల వయసు ఆమెకి, ఏమో ఏది నువ్వు మాట్లాడేది అని నేను కలుగు చేసుకున్నా. అయ్యా కోపడి పక్కండి అయ్యా, ఆమె అన్న మాటని మీరు అర్థం చేసుకోవాలా. ఏంటి సార్ మీరు అట్లా అంటారు? ఆమె అట్లా మాట్లాడొచ్చా, ఆమె మాట్లాడొచ్చా అంటాడు. ఏంటంటే ఆమె ఏమందండి, ఏం చేయమంటావు అంది. అంతే. ఏం చేయమంటావు అంటే అది ఎటకారంగా లేదంటాడు. ఎటకారంగా ఏముందండి, ఏం చేయమంటావు? ఇప్పుడు ఆ చట్నీ ప్యాకెట్ బద్దలు చేయమన్నావు కదా, ఏం చేయమంటావు అంటే నువ్వేం చెప్పాలి? 2 కవర్లు వేసి కట్టయ్యా అని చెప్పాలి, 3 కవర్లు వేసి కట్టమ్మా అని చెప్పాలి, 4 కవర్లు వేసి కట్టమ్మా అని చెప్పాలి. సరే ఆయన మాట్లాడి పంపించాను. తర్వాత ఈమెను అడిగాను, అమ్మా మీరు చెప్పింది కూడా తప్ప మళ్ళీ అనుకుండకూడదమ్మా. ఆయన అంటాడు, నేను ఎన్నో రోజుల నుంచి ఇక్కడ నుంచి చట్నీ తీసుకెళ్తున్నాను, నేను వైజాగ్ నుంచి వచ్చిన ప్రతిసారి ఇక్కడి నుంచి చట్నీ తీసుకెళ్తాను చెప్పేసి అన్నాడు. ఆయనతో పాటు ఇంకొక ఆయన వచ్చినాడు కదా, ఆయన లాంటి ఆయన. ఆయన అంటాడు, ఈయన మనూరు ఆయన కదండి, కంపల్సరీ గుంటూరు ఆయన అంటాడు. అప్పుడు నేను నన్ను గుంటూరులో కొంచెం కారం ఎక్కువ తింటారు కదా అన్న. ఆయన ఎర్రగర పచ్చడి తీసుకెళ్తున్నాడు. మనుషులు ఎవరు ఈరోజు మనిషికి బానిసగా లేకుండా ప్రభు ఏం చేశాడు? మనిషికి బానిస లేకుండా ప్రభు చేస్తే ఇప్పుడు మనిషి ఏమైపోయాడు? శత్రువు అయిపోయి చంపుకుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. ఒక్క మాట అంటే పడతలేదండి.
ఒక్క మాటనే పడతలా. తల్లిదండ్రులనే వాడు అంటాడు, ఒకడు అంటాడు, మా అమ్మ అంటేనే నేను పడను, మా నాన్న అంటే నేను పడను, నువ్వంటే నేను పడాలా అంటాడు ఒకడు. మీ అమ్మ అంటే నువ్వేది చేసినా చెయ్యకపోయినా ఏమంటలేదు. నీ గురువు నిన్ను సరైన మార్గంలో నడిపించి జీవితాన్ని నీకు ఇవ్వాలి కాబట్టి నీ గురువు చెప్పిన మాటకు నువ్వు లోబడిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సేవకు నేను మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? పాత నిబంధన గ్రంథంలో ఆ దినములలో దేవుడు మనుషుల చేతుల నుంచి ప్రతి మనిషికి అద్భుతమైన రక్షణ కలిగించేశాడు. స్తోత్రం. ఆ రక్షణ వాళ్ళకి ఎలా వచ్చిందంట? ఓరకనే వచ్చేసింది. ఎలా వచ్చింది? ఓరక, ఫ్రీ ఫ్రీ. ఆ రక్షణ ఫ్రీ, ఊరకనే. ఎన్ని అద్భుతాలు చేశాడండి దేవుడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. అరణ్యంలో అద్భుతాలు చేశాడు, నివాసాలు అద్భుతాలు చేశాడు. ఎన్నో అద్భుతాలు చేస్తే కానీ బయటికి రాలా. వాళ్ళకి ఏమైనా కదిలించబడిందా? సరే, ఆ రక్షణ అంతటిని వాళ్ళు నిర్లక్ష్యపరచడాన్ని బట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో వాళ్ళందరూ రాలిపోయారని రాస్తుంటుంది. ఆ రక్షణ ఏం చేశారటమ్మా సింగమ్మ గారు? నిర్లక్ష్యపరిచారు. అదే సహవాసంలో కూడికలు జరుగుతున్నాయే. ప్రార్థనకు పోయి కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకొని ప్రభుని ఏదైనా అడుగుదామే, నా బతికేందయ్యా, నా కుటుంబ పరిస్థితి ఏందయ్యా, నా జీవితం ఏంటయ్యా, నువ్వు ఎలా మార్చబోతున్నావు, ఏంటి సంగతి అని చెప్పేసి అని ఏదైనా అడుగుదామే, కనిపెట్టుకుని కూర్చుందామే, అవసరమైతే ఒక పూట కడుపు కలుసుకుని ఉందామే. ఆహా, ఏదైనా చేయగలిగిన దేవుని ఎదుట గతి లేని వారిగా మనం ఉండిపోతున్నాం. దేవుడు ఏం చేయలేడు, అంతే. దేవుడు ఏం చేయలేడు. 14వ అధ్యాయం 15వ వచనం మత్తయి సువార్త. హెబ్రీ పత్రిక అంతే పెట్టుకోండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము. అమ్మా మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం చదువుమా. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు అనగా రమ్మనగానే ఇప్పుడు కేకలు అయిపోతే పరిస్థితి ఏంది? ఏం చేశాడు? మా కేకలు అయితే చదవండి అక్కడ. ఏం చేశాడు? అది కావాలి, అది కావాలి. ఆహా, 31 వచ్చిన 31 వచ్చిన 31 వచ్చిన 31 వచ్చిన చెప్పాలి, అందరూ చెప్పాలి. 31 వచ్చిన అందరూ చెప్పాలి. 31 వచ్చిన వెంటనే చెప్పాలి, అందరూ చెప్పాలి, ఒకేసారి చెప్పండి. 31 వచ్చిన అందరూ కలిసి 1 2 3 చాలు. ఇంకొకసారి చెప్పండి. ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ దొరికిద్దండి అసలు? నువ్వు అడగకపోతే దేవుడు ఏం చేయడంతే. దూరం అసలు ఇంటికి పోగానే నా కూతురు ఉంటుంది, నా కూతురు. నేను పోగానే ఒక చేత్తో మజ్జిగ, ఒక చేత్తో జ్యూస్, ఒక చేత్తో బాటిల్, అంటే మళ్ళీ బాటిల్ పెట్టుకుని ఉంటుంది అని చెప్పి అనుకొని ఎన్నోసార్లు వచ్చేవాడిని. అయ్యమ్మ ఎక్కడ ఉంటుంది, ఈమె ఇక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, కనీసం మనుషులు ఇచ్చి కూడా దిక్కుండదు. చూసి సిగ్గుపుట్టి ఒక గదివి గదితే కానీ అప్పుడు మనుషులు బోట్లు వస్తాయి. ఇంట్లో వాళ్ళే అడిగితే ఇవ్వని పరిస్థితుల్లో ఉంటే యేసయ్యని కేకలేయంగానే వెంటనే, అండర్లైన్ చేసుకోండి, వెంటనే నీకు ఏదైనా పని కావాలంటే ఆయన కాడ పడిగాపులుగాయి. దయ్యం గారు నీకు ఏదైనా కావాలా, ఆయన కాడ పడిగాపులుగాయి.
ఒక గవర్నమెంట్ ఆఫీస్ కాడికి పోయినప్పుడు ఎలా పడిగాపులు కాస్తామో, ఎప్పుడెప్పుడు సార్ వస్తాడని. హాస్పిటల్ పోయినప్పుడు ఎలా పడిగాపులు కాస్తామో అలా పడిగాపులు కాయి. ఏంది నా పరిస్థితి? దా చెప్పు, ఏంది నా పరిస్థితి అయ్యా, ఏంది నా పరిస్థితి? నేను నమ్మున్నాను ప్రభా, నేను నమ్మున్నాను. అక్కడ ఏమంటాడు? నీవే ఆయనమైతే ప్రభువా. అందుకు పేతురు 28 వచ్చిన పేతురు, ప్రభువా నీవే అయితే ఏమంటున్నాడు అక్కడ? ఇప్పుడు 30 వచ్చిన ఏమంటున్నాడు? నాకే చూడండి, పై మాట కింద మాట చూస్తే ప్రభువా నీవే అయితే అన్నాడు. రెండోసారి ఇక ఆ డౌట్ లేదు. ఇంకా ప్రభువా నన్ను రక్షించు అంటే పైన అడిగాడు, నమ్మాడు, కేకలేస్తున్నాడు, నన్ను రక్షించమని. నన్ను రక్షించు. నిన్ను నమ్మే కదయ్యా సముద్రం మీద నడుస్తున్నాను, నిన్ను నమ్మే కదా ఈ శ్వాస జీవితం ప్రారంభించాను, నిన్ను నమ్మే కదా ఉద్యోగ వేటలో తిరుగుతూ ఉన్నాను, వ్యాపారంలో దిగాను, నిన్ను నమ్మే కదా. నాకు మార్గం చూపించు. నా దేవుడు వెంటనే సహాయం చేస్తాడు. నా దేవుడు వెంటనే సహాయం చేస్తాడు. నా దేవుడు వెంటనే సహాయం చేస్తాడు. ప్రభువా అని కేకలు వేయగానే ఆయన మనసు నడి సముద్రంలో చెలించిపోయిందండి. నడి సముద్రం చెలించిపోయిందండి. ఆయనే స్వయంగా చేయించాడంట. సముద్రం పైకి లేపంటే పైకి లేపి ఇసిరేసింది పడవలో, ఒక అల తీసుకొచ్చేసి ఆయనే డైరెక్ట్కి వచ్చి లేపాడంట. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. వణుకు పుడుతుంది, గుండెలు అదురుతున్నాయి తలుసుకుంటుంటే. ఎలాంటి రక్షణ నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావు తల్లి? ఎలాంటి రక్షణ నిర్లక్ష్యపరుస్తున్నావు? రక్షణ అంటే అది దేవుడిచ్చేది, నువ్వు మర్చిపోతున్నావా? మనుషులిచ్చే రక్షణ రక్షణ అయితే ఇందిరమ్మ గాంధీ, ఇందిరమ్మ ఏం పేరు ఆమె పేరు, ఆమె ఎందుకు చెబుతారండి? రక్షక పొట్లేక చంపేసింది, బాడీ గార్డ్సే కదమ్మా చంపేసింది. నేడు యెహోవా చూసే రక్షణ మీరు అనుభవించబోతున్నారు. నేడు యెహోవా చూసే రక్షణ మీరు అనుభవించబోతున్నారు. వెంటనే నా దేవుడు స్పందిస్తాడు. శత్రువుకు నిన్ను అప్పగించడు. నీ శత్రువుకు నిన్ను అప్పగించడు. నీ పగవారి పళ్ళకి నిన్ను అప్పగించడు. నీ పగవారి పళ్ళకి నిన్ను అప్పగించడు. 11వ కీర్తన రాసి ఉంటుంది. నన్ను కర కొరిగేరని వాళ్ళు చూస్తున్నారయ్యా, నేను అప్పగించడు అంతే. 11వ కీర్తన 12వ కీర్తన రాసి ఉంటుంది. సరిగ్గా అవగాహన లేదు నాకు. ఇంత గొప్ప రక్షణని నువ్వు ఎలా నిర్లక్ష్యపరుస్తున్నావు? ఎందుకు నిర్లక్ష్యపరుస్తున్నావు? మోషే అంటున్నాడు, అమ్మా నేడు, మళ్ళీ ఒకసారి చదవండి మా మాట, 14-13 జెనిసిస్, ఎక్సడ్యూట్ నిర్గమకాండము 14-13 వచ్చిన. అందుకు మోషే భయపడకుడి, యెహోవా అంటే కొత్త నిబంధనలు అంటాడు, మీరు భయపడద్దు అంటారు. వాళ్ళు భయపడిపోతున్నారు. ఎందుకు భయపడుతున్నారు చెప్పమ్మా? హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నారు మా వాళ్ళు? కైకు డర్రారే ఓ ఏ భాషలో చెప్పంటారు? ఎందుకు భయపడతారంట వాళ్ళు? అర్థం కావట్లేదా? మైకిని పడతలేదా? మైకిని పడుతుందమ్మా. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంట? శత్రువును చూసి భయపడుతున్నారు. ఎర్ర సముద్రం చీల్చిన దేవుడి వైపు చూసి కేకలేట్లా పేతురులాగా వెనకమాల వస్తున్న శత్రు సైన్యం చూసేసి భయపడిపోతున్నారు. అప్పుడు మోషే వాళ్ళకు అభయాన్ని ఇస్తున్నారు. మీరు యెహోవా రక్షణ చూడబోతున్నారు, మీరు మీ దేవుని రక్షణ చూడబోతున్నారు. ఎంతమంది ఈరోజు నమ్ముతున్నారు? ఆయన రక్షణ నువ్వు నిర్లక్ష్యపరచొద్దు. ఆయన రక్షణ నువ్వు నిర్లక్ష్యపరచబాక. ఆయన నువ్వు రక్షించుకున్నావు కాబట్టి, ఆయన రక్షించుకున్నాడు కాబట్టి బెంజమిన్, ఆయన రక్షించుకున్నాడు కాబట్టి నువ్వు ఎప్పుడైతే
పాపానికి శాపానికి దగ్గరవుతూ ఉంటావో, అలాంటి సమయంలో నువ్వు జయించలేని సమయంలో యేసయ్యా ఈ పాప నుంచి నేను జయించలేకపోతున్నాను, కానీ ఆయన వెంటనే సహాయం చేస్తాడు. ఆయన వెంటనే సహాయం చేస్తాడు. దాని నుంచి ఆయన విడిపిస్తాడని తెలుస్తున్నాము. నేను బాప్తిస్మని 3 నెలలు తిరిగా. పాస్గా చుట్టూ 3 నెలలు తిరిగా. నాకు బాప్తిస్మం కావాలి. నేను మంచివాడిని కాదు. 20 సంవత్సరాలు, దగ్గర 18, 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయితేలే. 20 సంవత్సరాల క్రితం ఆ రోజు ఫోనులు లేవు, ఇంకోటి ఏమీ లేవండి. ఆ రోజు రక్షణ కోసం నాకు బాగా తెలుసు. 3 నెలల పాటు నేను పాకులాడాను. నాకు బాప్తిస్మం కావాలి, బాప్తిస్మం కావాలి, బాప్తిస్మం కావాలి, నాకు బాప్తిస్మం కావాలి. ఎందుకంటే నాకంటే పెద్దోళ్ళు అన్నారు, బాప్తిస్మం లేకపోతే నువ్వు రక్షించబడవన్నారు. మారు మనసు పొంది రక్షించబడండి అని చెప్పేసి నా పైన నాయకులు చెప్పడాన్ని బట్టేసేసి ఇప్పుడు నాకు రక్షణ కావాలి. నాకు తినడానికి తిన్నుందో లేదో, నా ఇంట్లో వాళ్ళకి జ్ఞానం ఉందో లేదో, నాకు మొత్తం రక్షణ కావాలి. ఆ రోజు నేను పోరాడిన పోరాటం ఈ రోజు నన్ను ఇలా నిలబెట్టింది. చెప్పు హల్లెలూయా. మైకిల్ ఇడి నేను చెప్తున్నాను, రక్షణని కేర్లెస్ చేయొద్దు. అది చాలా బ్యూటీ, చాలా విలువైంది, అది చాలా శృంగమైంది, అది చాలా భద్రమైంది, అది. ఆమేన్, హల్లెలూయా. రూపుతారట దానిలా కూర్చోబోకుండా దండం పెడతాను. రేపు వాళ్ళు వచ్చారనుకో నా పొరుగు ఎందుకు తెస్తారు మీరు? అసలు అందుకే భయపడతాను నేను. వాళ్ళు వచ్చేదని అడిగితే మీరు ఏం చెప్తారా? పిండి పత్రం ఇది అంటారు దాన్ని. రుబ్బుడు ఎలా ఉండబాకండి అమ్మ, దయచేసి మీకు దండం పెడతాను తల్లారా. ఆమేన్, హల్లెలూయా. అసలు ఊరక వాళ్ళు ఏం చెప్పని చెప్పిపోయినా ఆమేన్ హల్లెలూయా అంటా ఉన్నాడు చాలు. స్తోత్రం. వాళ్ళు తెలుసుకోవాలి ఇంకా యేసు నామములో. నీతిమంతునిగా నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు నీవు చూపిన నీ కృప, నీవు చూపిన నీవు చూపిన నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ నామమే ప్రతిధ్వనించెనే. హల్లెలూయా. ఆయన అంటాడు, శత్రువులను చూసి భయపడుతున్న వారిని చూసేసి భయపడద్దు, మీకు ఆయన రక్షణ ప్రాకారంగా మార్చబడిపోతున్నాడు. వీళ్ళు చెప్పటి వీళ్ళకి అసలు నోటు రావట్లేదు, ఎందుకని అర్థం కావట్లా. వీళ్ళకి అలవాటు అయిపోయింది గమ్మును కూర్చుంటాం. ఇది మా ప్రార్థన కాదనుకుంటున్నారో ఏమో అర్థం కావట్లా. స్తోత్రం. మొగలు చెప్పండి, ఆడలు చెప్పకండి. స్తోత్రం. మొగలు ఆడలు చెప్పకుండా మొగలు చెప్తారు స్తోత్రం. ఇంకొంచెం సౌండ్ పెంచండి పెద్దగా. చేయలేతండి అయ్యా, మీరు కాదమ్మా, మీరు గమనించుకోండి. మీరు మీరు మీ మీద అభిషేకం అట్లా కొడుతుందో నాకు ఇక్కడ కళ్ళు మంటలు పడుతున్నాయి అసలు. మీరు కొట్టండి హల్లెలూయా. ఇంకొంచెం హల్లెలూయా. జాగ్రత్తగా నాలి.
ఆ దేవుడు వాళ్ళకు చూపించిన రక్షణ తెలుసా, అగ్ని ప్రాకారంగా మార్చబడితే ఆ రక్షణ ఏం చేశారంట? చదవండి ఆ మాట కూడా, చదవండి ఆ మాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 'అదేదనగా మన పితరులందరూ దేవుని యొక్క మేఘము కింద నుండిరి, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక అరణ్యంలో చచ్చిపోయేరి. చెప్పండి, అరణ్యంలో చచ్చిపోయేరి. చచ్చిపోయారా? సంహరించబడ్డారా? ఎందుకు మీరు అర్థం చెప్తున్నారు? నేను చదివిన, నాకు చదువులేదు, మరి నేను చదువుకునేది మీలాగా డిగ్రీలో ఉన్నాయండి. నాకేమన్నా సంహరించబడ్డారు. ఏ శత్రువు చేత అయితే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసుకుని ప్రభు విడిపించుకొని తీసుకొచ్చారో ఆ ప్రజలంట సంహరించబడ్డారని రాస్తుంది అక్కడ. సంహరించబడ్డారంట, సంహరించబడ్డారు. ఈరోజు రక్షించబడ్డ వాళ్ళు చాలామంది అదే పరిస్థితిలో ఉండిపోయారు. నీ రక్షణ నువ్వు కాపాడుకో. ఆ రక్షణ చాలా గొప్పది. స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములు రక్షణ గొప్పదా, కొత్త నిబంధనల రక్షణ గొప్పదా? పెద్ద చెప్పండి, చెప్తే ఎందుకు చెప్పండి బెంజమిన్, ఎందుకు గొప్పది? యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టి చచ్చిపోయాడు. యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టి చచ్చిపోయాడు కాబట్టి చెప్పు, యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టి చచ్చిపోయాడు కాబట్టి కొత్త నిబంధన రక్షణ గొప్పది. అంతేనా? ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి గొప్పది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యము 4వ వాక్యం చదవండి. ఎందుకనగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలా తప్పించుకుంటావు? ఆ పాట పాడబడండి. ఆ పాట ఏం పాట? ఆ పాట ఉందిగా, పరదేశంలో. అదే అదే ఆ రోజు ఏడేండ్ల శ్రమలు. ఇప్పుడు ఎక్కడున్నాయి ఈ పాటలో? ఇవి ఎక్కడున్నాయి? నీవు లేకుండా నేనుండలేను, ధార వెలసింది. ఇవి ఉన్నాయి కానీ ఈరోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంత నవ్వే, పాపులంత ఉందా? ఉందా? ఏడ్చే రోజు ఉందా లేదా? ఆ ఏడ్చే రోజు నువ్వు తప్పించబడాలంటే రక్షణ నిర్లక్ష్యపరచకూడదు. వ్యభిచారులు దొంగలంతా అబద్ధికులు అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే
బాబు మైక్ లిడియా. ఆ రోజు గోయిందో గోయిందో. డాడీ లేదు, మమ్మీ లేదు. నువ్వు రక్షించబడ్డావా? యేసయ్య కుడి భుజాన ఉంటావో, ఆయన సింహాసనంలో కూర్చుంటావో. నేను జయించిన ప్రకారము మీరు జయించినట్లయితే నా సింహాసనంలో కూర్చుండనిస్తాను. చాపగొట్టు. స్తోత్రం 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 స్తోత్రం. ఓ మనిషి యోచించవా, పాడు. నీ బ్రతుకు ఎలాగున్నదో, ఆహా, నీ బ్రతుకు ధనము చూచి ధనము చూసి దగా పడకుమా, బలము చూచి వంగపడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. జోసఫు, ఆ రోజు శ్రమ నుండి తల్లి జాడ పిల్లకు, పిల్ల జాడ తల్లికి, పిల్ల జాడ తల్లికి రాక, తల్లి జాడ పిల్లకు లేక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, చెట్టుకొకరు ఆ రోజు శ్రమ నుండి, ఆ రోజు శ్రమ నుండి, అదే అదే యేసయ్యా ఏడేండ్ల శ్రమల పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే. హల్లెలూయా. కోట్ల రూపాయలు చేసే పాఠం ఇది, కోట్ల రూపాయలు చేసే పాట. ఈరోజు ఈ రక్షణని చాలా సింపుల్ చేస్తున్నారు అంతే. ఈ రక్షణని చాలామంది సారాయికి అమ్మేస్తున్నారు. ఈ రక్షణని చాలామంది ముచ్చట్లకు అమ్మేస్తూ ఉన్నారు. ఈ రక్షణ చాలామంది అబద్ధాలకు అమ్మేస్తూ ఉన్నారు. ఈ రక్షణ చాలామంది మోసాలకు అమ్మేస్తూ ఉన్నారు. ఈ రక్షణ చాలామంది సుఖాలకు అమ్మేస్తూ ఉన్నారు. ఈ రక్షణ చాలామంది వాళ్ళ యొక్క స్వార్థాలకు అమ్మేస్తూ ఉన్నారు. ఈ రక్షణ చాలామంది కోపానికి అమ్మేస్తూ ఉన్నారు. ఈ రక్షణ చాలామంది అసూయకి అమ్మేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళు చేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకో, ప్రభు రాబోతున్నాడు. ఆ రోజు నీ రక్షణ వస్త్రము కనుక నీ పైన లేకపోతే ఆ రోజు తప్పించే నాదుడు ఎవ్వరు లేడు. రికమెండేషన్ చేసేవాళ్ళే ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థనకు వచ్చినా రాకపోయినా, ఎక్కడ గెంతులాడినా, ఎక్కడ డ్యాన్సులు వేసినా, ఎక్కడ తిరిగినా అయ్యా 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 అని ఏడ్చేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. రికమెండేషన్ చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. రేపొద్దున ఏమి ఉండదు. ఈ సత్యమ్మ దీనికోసం, ఈ రక్షణ కోసం అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారు. అనేక మంది హింసించబడ్డారు. అనేక మంది చీల్చబడ్డారు. అనేక మంది చీల్చబడ్డారు. 1,08,000 మేకులు యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఒక యవ్వనస్తుడి శరీరంలో కొట్టారండి. 1,08,000 మేకులు లెక్కబెట్టి కొట్టారు. అంటే అర్థమైంది తెలుసా? శరీరం మొత్తం గ్యాప్ లేకుండా కొట్టిపడేసి ఆ మేకులు అప్రాచ్యమిటీ లెక్క పెడితే 1,08,000 వచ్చినాయి అంటమ్మా. ఒక్క ముళ్ళు గుచ్చుకుంటే ఎంత లాడిపోతాం. ఆ యవనస్తుడు పొందుకున్న రక్షణ ఎంత భాగ్యం. ఏం బోధిస్తున్నారు మీరు? ఆ రక్షణ ఏం ప్రకటిస్తున్నారు మా? అరే చిన్న చిన్న స్వార్థాల కోసమా రక్షణ పక్కన పెట్టేది? చిన్న చిన్న స్వార్థాల కోసం. నాకు ఈ మాట గుర్తుకొస్తుంది. నేను ట్రైన్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైనా
ఫోన్ చేసి వందలు చెప్పారనుకో, నాకు ఈ మాట గుర్తుకొచ్చేసి వెంటనే ప్రైజ్ ద లార్డ్ అని చెప్తా. కొంచెం సిగ్గేసినట్టు ఉంటుంది. నాకెందుకు సిగ్గు? నాకు ఇచ్చిన రక్షణ బట్టి, ఉచితమైన రక్షణ బట్టి నేను సిగ్గుపాల్సిన అవసరం ఉందమ్మా. కొంతమంది నలుగురిలో ఉంటే వందలు చెప్పడం సిగ్గు. వాళ్ళోళ్ళు అయితే చెప్తారు. అన్యుల మధ్య కూర్చుంటే, ధనవంతుల మధ్య కూర్చుంటే, నాయకుల మధ్య కూర్చుంటే వందలు చెప్పడం చాలా కష్టం. ఈరోజు చాలా సింపుల్ పదం ఏం తెలుసా? పాస్ గారు. ఎంత చీప్ అయిపోయింది ఈరోజు. ఆ మాట ఏంటంటేనే నాకు అరికాల్లో మొదలు నన్నుతో కోపం వస్తుంది. ఎంత చీప్ అయిపోయింది మా పాష అంటే. పాష గారు అంటే ఎంత చీప్ అయిపోయింది. సాగుడు అంటే వాడు కూటికి లేక సాగు చేసేవాడు అనుకుంటున్నారు. అలా తయారు చేస్తున్నారు చాలామంది రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ. సరే, మన వాక్యంలోకి వద్దాం. ఇంత గొప్ప రక్షణని మనం నిర్లక్ష్యపరిచిన ఎడల ఏలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమించుచుండగా వినిన వారి చేత మనకు దుణపరచబడెను. ఇప్పుడు నాకు చూడండి, ఒక రక్షణ పాత నిబంధనలో రక్షణ దేని ద్వారా చెప్పండి? మనుషుల ద్వారా. మనుషుల నుంచి రక్షణ, మనుషుల ద్వారా రక్షించబడటం కోసం. అందుకని ఆ రోజులు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ ఊరికి ఏం చేసేవాళ్ళు? ఆ ఊరికి ఏం చేసేవాళ్ళమా? చుట్టూ పెద్ద ఎత్తున కాంపౌండ్ కట్టుకునేవాళ్ళు. చుట్టూ పెద్ద ఎత్తున కాంపౌండ్ కట్టుకొని దాన్ని ఏ విధంగా భద్రపరచుకోవాలో ఆ గ్రామాన్ని ఆ విధంగా భద్రపరుచుకునేవాళ్ళు. ఈరోజు ఎక్కడుంది? ఈరోజు ఎక్కడుందంటే దేశం చివరిన మిలిటరీ వాళ్ళు ఉంటారు అంతే. ఆ మిలిటరీ వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఏ పక్క నుంచి శత్రువులు రావడానికి అనుకూలంగా ఉంటుందో ఆ పక్కనే ఉంటారు. మన కోసం 24 గంటలు నిద్రపోకుండా కాపలా కాస్తా ఉన్నారు అక్కడ. ఈ కొత్త నిబంధన సంఘంలో మనం కలిగి ఉన్న రక్షణ దేని నుంచి, ఎవరి నుంచి? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 వచ్చింది చదవండి. మనం పోరాడుతుంది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. చూడు, ఇప్పుడు మనకి ఎవరి నుంచి రక్షణ కావాలి? కంటికి కనపడే వాటి నుంచి కదా రక్షణ కావాల్సింది. కంటికి కనపడినవి మనుషులను చంపుతున్నాయి. అవి ఆరోగ్యపరంగా కావచ్చు, ఆత్మీయ పరంగా కావచ్చు. కంటికి కనపడినయే. మీరు ఫోన్ ఓపెన్ చేయండి. మీరు ఇప్పుడు వచ్చిన కొత్త సిస్టమ్ ఏం చేసా? ఫోను నెట్ ఆన్లో పెట్టుకొని బ్యాక్ వెళ్ళిపోయేసేసి ఫోన్ నెట్ ఆన్లో ఉంది, మనం జేబులో పెట్టుకున్నాము. ఇట్లా జేబులో పెట్టుకున్నాక మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఉదాహరణకి డాడీ నాకు మంచి షూ కావాలి డాడీ అని చెప్పేసి అందనుకో. లిడియా ఏ కంపెనీ కావాలన్నా నీకు షూ? పలానా బాటా కావాలి డాడీ. బాటా ఎందుకు? మా బీటా చాలా బాగుంటుంది కదా అనుకో. డాడీ బీటా కంపెనీ లేదు డాడీ అని చెప్పండి. అది సరే, ఈ మాటలని ఆపేసేసి ఇంటికి వచ్చినాక నేను ఫోన్ ఇటు చూస్తూ ఉంటాను. మీరు ట్రై చేయండి కావాలంటే. ఫోన్ ఇటు చూస్తూ ఉండగానే బాటా కంపెనీ షూ అడ్వర్టైజ్మెంట్ ఫోన్లో వచ్చింది. బాటా కంపెనీ షూ అడ్వర్టైజ్మెంట్ ఫోన్లో వచ్చింది. ఏం లేదు, నేను మొన్న రెడీమేడ్ షర్ట్ ఏదో తీసుకుందని చెప్పేసి అనుకున్నాను. ఒకటి చూసి ఓపెన్ చేసేసి, సరే మనకి ఎందుకులే రెడీమేడ్, అసలు నాకు ఇష్టం ఉండదు, షాప్లోకి వెళ్తే మనకు కావాల్సింది దొరుకుతుందని చెప్పేసి పెట్టేసాను అంతే. ఇంటికి వచ్చి కూర్చొని యూట్యూబ్లో నేను ఇట్లా మామూలుగా వీడియోలు పెడతా చూస్తూ ఉంటే రకరకాల షర్ట్లు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కూడా చూపించమంటారు, ఇప్పుడు ఆన్ చేయకూడదు ఫోను. ఇప్పుడు కూడా చూపించమంటారా? రకరకాల షర్ట్లు బయటకు వస్తున్నాయి. యవనస్తులు కూడా ఏ ఆలోచనలు కలిగి మామూలుగా ఫోన్ జేబులు పెట్టుకుని మాట్లాడుతున్నారు అనుకో, ఆటోమేటిక్గా ఆ ఇంటర్నెట్ అంట అవి లాగేసుకుంటున్నాయి అంట. ఇప్పుడు
టీవీలకి కెమెరాలు వస్తున్నాయి. ఆ కెమెరాల ద్వారా వాళ్ళకి తెలియకుండానే ప్రతి ఒక్క రహస్యము బంధించబడిపోయి నెట్వర్క్ వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు విచ్చలవిడి అయిపోయిందండి. ఈరోజు విచ్చలవిడి. మనం ఏదో పాట పడుకుందామి, ఆ పాట ఆ దినాల్లో వాళ్ళు ఆ బట్టలు మొత్తం వేసుకొని పడుకునేవాళ్ళు, ఈరోజు ఏం బట్టలు లేకుండా పాడుకుంటున్నారని చెప్పేసి అని ఈరోజు విచ్చలవిడి అయిపోయింది పాపం. ఈరోజు మనిషికి ఎందుకు రక్షణ కావాలి తెలుసా? అంధకార సంబంధమైన దురాత్మ శక్తులు మనుషుల ఆలోచనలు పాడు చేస్తూ ఉన్నాయి. ఆ పాడు చేసే విధానం నుంచి రక్షించగలిగిన రక్షణ యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యం. హల్లెలూయా. కాబట్టి రక్షణను నిర్లక్ష్యపరచకూడదు. ఉదయకాలం మనం ధ్యానం చేస్తాం. క్రైస్తవుడు ఏంది ఆర్డినరీగా ఉంటాం? అసలు క్రైస్తవుడు ఏంది మా ఆర్డినరీగా ఉంటాం? నీ పేరు చెప్తేనే దరదరి అలాడిపోవాలి కదా. క్రైస్తవుడి పేరు చెప్తేనే. బైబిల్ చెప్పిద్ది, ప్రధానులతోని, లోకనాథులతోనూ, అధికారులతోనూ, దురాత్మ పట్టిన వాళ్ళతోనూ, ఆకాశ మండలమందు ఉన్నటువంటి శక్తులతో మనము పోరాడుతున్నాం. కాబట్టి వాటి నుంచి మనకి రక్షణ కావాలంటే ఆ రక్షణ నిర్లక్ష్యపరచకూడదు, ఆ బాప్తిసాన్ని నిర్లక్ష్యపరచకూడదు, ఆ మారు మనసు నిర్లక్ష్యపరచకూడదు. ఎప్పుడు వాక్యం అంతనే ఉండాలి. నిన్న మేము చెన్నై వెళ్తున్నాం. మొన్న నా జీవితంలో అంత రష్గా ఈ చివరి నుంచి ఆ చివరికి జనరల్ క్లాసు అది ఏమంటారు దాన్ని, జనరలేనా ఏమంటారు దాన్ని, జనరల్ బోగీలు, స్లీపర్ క్లాసులు, ఏసీ, 2 టైర్ ఏసీ, 3 టైర్ ఏసీ అన్నీ చూసుకుని పోయినా కానీ ఒక్క బర్త్ కూడా ఖాళీ లేదు. ఇక ఏం చేయాలి అర్థం కాక నేను అడిగాను. కనీసం నెల్లూరు నుంచి, ఒంగోలు నుంచి, కావుల నుంచి, అక్కడి నుంచి అయినా పర్లేదు, ఒక భర్తీ అంటే లేదు సార్ అని చెప్పన్నారు వాళ్ళు. సరే మేము బయట వెయిట్ చేస్తామని చెప్పేసి కొంచెం పక్క వచ్చేసి మేము వెయిట్ చేస్తున్నాం. ఏదో సహాయం చేస్తాడు దేవుడి మీద నమ్మకం అని చెప్పేసి అని. మేము అసలు మన పౌలన్న 2 సెకండ్లు కాపుతే చాలు నాకు భయం అవుతుంది, వీటితో ఏందిరా బాబు అని చెప్పేసి అని. సరే పోయేసేసేసి సీటు మీద కొంచెం ఖాళీగా ఉంది పక్కన, నేను పక్కన కూర్చొనేసి బాబు కింద కూర్చొని ఆ సీటు పైన తలపెట్టి పడుకుని నిద్రపోంటున్నా. వాడు నిద్రపోవట్లా. కింద కూర్చుంటే షేమ్గా ఉంది మా వాడికి. ట్రైన్లో కింద కూర్చున్నా షేమ్గా ఉంది. ఎందుకు? రిజర్వేషన్లు ఎక్కడి కాబట్టి. అది లోకల్ అయితే బాత్రూమ్ కాడే. లోకల్ కంపార్ట్మెంట్ అయితే ఎక్కడ కూర్చుంటాము? బాత్రూమ్ కాడే దొరకటం కష్టం సీటు, ప్లేసు. రిజర్వేషన్లు ఎక్కాం కాబట్టి ఇప్పుడు ఏం జరగాలి? కింద కూర్చుంటే ఎట్టా? సరే మా పక్కన ఒక ఆయన కూర్చోన్నాడు. ఆయన కూర్చొని వేసేసి ఆయన ఫోన్ చూస్తూ ఉన్నాడు. ఒరే బాబా సీట్లు దొరక మేము అలాడిపోతుంటే సీటు పెట్టుకొని చూడు, చీరాల నుంచి సీటు పెట్టుకొని చూడు, ఆయన ఫోన్ చూస్తా కూర్చోని చెప్పేసి ఆయన చూసి ఇంక అడుగుతా, మన మనసు తట్టుకోలేక, అయ్యా మీరు ఎక్కడ దాకా దిగాలంటే నేను కావల్లో దిగాలని చెప్పేసి అన్నాడు. అందులోకి సరేలే ఇక్కడ కూర్చున్నా, మీరు ఆ సీట్లో పడుకోమన్నాడు మహానుభావుడు. అన్నాడు లేడో ఇక మనోడు బ్యాగెట్ పడేసేసి రగుతున్నాడు. ప్రభువా సావుకున్నయ్యా, ముసలోడినయ్యా, నాకు సీటీ కొన్న వాడిపోయి కూర్చున్నాడయ్యా. సరేలే పోనీ వాడంటే పని చేసుకుని నేను ఖాళీ కూర్చున్నావు కదా పనుకొని మనసులో కొంచెం బాధతో కూడిన ఆనందం వ్యక్తం చేశాను ప్రభువుకి. దేవుడు న్యాయవంతుడు కదా. ఒంగోలు దాటి సిగరెక్కుండా అదే నెల్లూరు వచ్చి రానే వచ్చేసింది. ఒకడు వచ్చాడు, ఏ లే 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 నా సీటు లే అని చెప్పి లేపేసేసాడు. దేవుడు జ్ఞాపం చేసుకొని కొన్ని ప్లేసుల్లో మనం ఉండటానికి ఇష్టపడం ఈ భూలోకంలో. కానీ రక్షణ నిర్లక్ష్యపరిస్తే నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నరకంలోనే నువ్వు ఉంటావు. నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా నువ్వు నరకంలోనే ఉండాలి, తప్పదు. ఇంకా ఆ రోజు దాని నుంచి తప్పించగలిగిన వాడు ఎవడు లేడు. సరే నేను అక్కడ కూర్చోన్నాక ఒకడు సీటు ఖాళీ అయిపోతే నేను పోయి కూర్చున్నాను. అక్కడ పొనుకునే లేక వచ్చి ఆ రోజు ఎక్కువ నిద్ర వస్తుంది నాకు. ఒకడు ఎందుకంటే ఆన్లైన్ చేసాం కదా, ఎక్కువ వచ్చేసి అమౌంట్ లేకపోయి సార్ నా సీట్ అని చెప్పి అన్నాడు.
సరే ఈ సీట్ తీసుకొని చెప్పేసి అని పక్కకు వచ్చి నుంచునేళ్ళకి ఒకడు హిందూ కూడా అక్కడ కూర్చొనేసి కొడతాను వాష్ వాష్ అన్న ఈ సీట్ నీదా భయ్యా ఏ తుమారా సీట్ అయ్యి మేరా సీట్ అయ్యి క్యాష్ అయ్యే అన్నాడు వాడు. భయ్యా ఏ సీట్ కిస్కా 2 సీట్లు ఉండేవాడు, 2 ఇద్దరు అన్నమాట వాళ్ళు. మే సీట్ మేరా సీట్ అయ్యి క్యాష్ అయ్యే ఇవాటి నేను తీసుకోవచ్చని అడిగాను. నో సార్ నో ప్రాబ్లం సార్ నో ప్రాబ్లం సార్ అని చెప్పేసి అన్నాడు. ఇక ఏసయ్య నీకు స్తోత్రాన్ని పోయి పడుకున్నా, నేను ఏసయ్య నీకు స్తోత్రం చెప్పి పోయి పడుకున్నాను అంతే. నా దేవుడు నన్ను కోరుకున్న స్థానంలో కూర్చోబెట్టాడు. ఆ నైట్ కొద్ది గొప్ప నిద్రపోయాను, క్షేమంగా ఇంటిలో చేరాను. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నువ్వు కలిగిన రక్షణ కనుక నిర్లక్ష్యపరిచినట్లయితే నీకు ఇష్టమున్నా లేకున్నా చెప్పాలి నరకంలో ఉండాలంతే. ఒక్క చుక్క కూడా నీళ్ళు దొరకవు. దానికోసమే రక్షణని మనం నిర్లక్ష్యపరచకూడదు. అందుకని ఈ లోకంలో ఉండి ఎన్ని పాపాలు చేసినా పడ్డదంటే ఆ పాపాలకు ప్రతిఫలం పక్కా ఉంటుంది. ఆ రోజుల్లో 20 సంవత్సరాల క్రితం నేను రక్షించబడ్డాను కాబట్టి 20 సంవత్సరాల పాపంతో నేను ముగిసిపోయాను. ఇప్పుడు కనుక మైకిల్ లీడే బాప్తిసం తీసుకుంటే 17 సంవత్సరాల పాపాలు మొత్తం పోయేసేసేసి కడగబడి పరిశుద్ధులుగా మార్చబడి నీతిమంతులుగా మార్చబడి అనిందులుగా మార్చబడి ఇక నుంచి యేసుక్రీస్తు రక్తంలో ఆయన ప్రభు శరీరం తింటూ ప్రభు రక్తం తాగుతూ వాళ్ళు గడుపుతూ ఉంటారు కాబట్టి వారు కొత్త నిబంధన సంఘమునకు యోగ్యులుగా మార్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా సహోదరి ఇప్పుడు తీసుకుంటుంది బాప్తిసం. 60 సంవత్సరాలు తీసుకుంటుంది అనుకుంటాను. 50 ఉంటాయమ్మా? పెచ్చున్న మేము 50 చెప్పాలి, లేకపోతే గొడవలు మాకెందుకు? ఈ గొడవలు మాకు ఈ గొడవలు మాకెందుకు? మా 60 ఉన్నా కానీ 50 అని చెప్పడం మా ధర్మం. స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్య స్టైల్ మార్చాను. అందరూ కూర్చున్న వయసు అంతా 40 కూడా చెప్తున్నా. ఎందుకు తలకాయ నొప్పి మీతోటి మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాడిచి ఇంకా దాటలేదు అంటారు. హల్లెలూయా. నా వయసు అసలు మీకెందుకు అర్థం కావట్లేదు, తలకాయ నొప్పి అయిపోయింది. దేవుని బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. రక్షణని నువ్వు నిర్లక్ష్యపరిచినట్లయితే నిత్య రాజ్యాన్ని కోల్పోతావు. రక్షించబడవలసిన వారు రక్షణ కోరుకుంటూ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒక మాట చదివేసి ముగించుకుందాం. తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 వచ్చిన కాదు చదువుమా. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 వచ్చిన. అమ్మ మొదటి తిమోతి పత్రిక అది 2 అది మాది అది మా ఎన్నో వచ్చినాం అది 2:4 కదా. రైట్, ఓకే, వెరీ గుడ్. మరొకసారి యేసయ్య మనుషులందరూ సుగిత్తు కూడా, చిన్న లక్కీ కూడా, ఎప్సిబా కూడా, మనుషులందరూ రక్షించబడి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము చేత వాళ్ళు ఉండాలి. మనుషులందరూ సత్యం అంటే ఏంటి చెప్పండి? యేసు ప్రభు గురించి తెలుసుకునే జ్ఞానం కావాలి. ఏం చేస్తున్నా? మనుషులందరూ రక్షించబడి సత్యము గురించిన అనుభవ జ్ఞానం కావాలి. నీకు ఏమి లేకపోయే పర్వాలా, యేసుని గురించిన రక్షణ జ్ఞానం మాత్రం కావాలి. స్తోత్రం. ధనవంతుడు నరకంలో ఉన్నాడు, అడుక్కు తినేవాడు ఎక్కడ ఉన్నాడు? పరలోక రాజ్య పరదేశంలో ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఉన్నాడు. స్తోత్రం. నీకు ఏమి లేకపోయినా పర్వాలా, రక్షణ మాత్రం దయచేసి నిర్లక్ష్యపరచొద్దు. మనుషులందరూ కూడా రక్షించబడాలని చెప్పేసి అన్నదే దేవుని యొక్క నిత్య సంకల్పమై ఉంది. 5 వచ్చిన కూడా చదువుమా. దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడే, మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అన్నాడు. ఆయనే మన మధ్యవర్తి, అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొని దీనిని గురించిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడిన. స్తోత్రం. అంటే తన్ను తానే ఆయన జీవితాన్ని సమర్పించుకొని మనకు రక్షణ ఇచ్చేసాడు.
ఆ రక్షణ ద్వారా ఆకాశ మండలం నుండి అయినా సరే, అధికారులైనా సరే, దురాత్మంధకర శక్తులతో నింపబడ్డ వాళ్ళైనా సరే, ప్రధానులైనా సరే, లోకనాథులైనా సరే, ఎవరి ద్వారా అయినా సరే మనం రక్షించబడటం కోసం రక్షణ మనం నిర్లక్ష్యపరచకూడదు. మన రక్షణ ఎప్పుడు కూడా ఉత్తేజపరచబడుతూ ఉండాలి. మన రక్షణ ఎప్పుడు కూడా మెరుగుపడుతూ ఉండాలి. మన రక్షణ ఎప్పుడు కూడా కొత్త కనపడుతూ ఉండాలి. దగ్గ మెరుస్తూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. పాడదామా? నీ రక్షణే నా ప్రాకారము, పరిశుద్ధతే నా, నీ రక్షణే నా ప్రాకారము, పరిశుద్ధతే నా గుమ్మము. సియోనే నీ సంకల్పమా, సియోనే నీ రూపం పొందుటయే, నీ రక్షణే నా. అందరూ ఎసలు పడదాం, అందరూ ఎసలు పడండి, అందరూ ఎసలు పడండి. అందరూ పడదాం. నీ రక్షణే నా ప్రాకారము, పరిశుద్ధతే నా గుమ్మము. శ్రమయందు ఓర్పును, ఓర్పుయందు పరీక్షను, పరీక్షయందు నిరీక్షను ప్రభు నేర్పెను. శ్రమయందు ఓర్పును, ఓర్పుయందు పరీక్షను, పరీక్షయందు నిరీక్షణ ప్రభు నేర్పెను. పరలోక నివాసములు సిద్ధపరచే ప్రభువు, పరలోక తన రాజ్యము కట్టే కృపనిచ్చే ప్రభువు, తన రాజ్యము కట్టే. నీ రక్షణే నా ప్రాకార